తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు అందుకునే వారికి అలర్ట్. జనవరి 10 నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు వైద్య సేవలు నిలిపివేస్తామని నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. బకాయిల విషయమై ప్రభుత్వానికి ప్రైవేట్ ఆసుపత్రులకు మధ్య వివాదం నడుస్తోంది. గతేడాది కాలంగా బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నామని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి 10వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్య సేవలను నిలిపివేస్తామని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఈఓకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాయి. తెలంగాణ వ్యాప్తంగా ఏడాది నుంచి బకాయిలు చెల్లించడం లేదని మెయిల్లో వెల్లడించారు. ఆరోగ్యశ్రీతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్లలో కూడా భారీగా బకాయిలున్నాయన్నారు. పెండింగ్ బకాయిల వల్ల ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 కోట్లకు పైగానే బకాయిలున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 9 నెలల బకాయిలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 672 కోట్లు పెండింగ్ లో ఉండగా కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత మరింత పెరిగిందంటున్నారు. గతంలో ఫస్ట్ క్లెయిమ్ ఫస్ట్ పేమెంట్ తరహా పద్ధతి ఉండేదని తానా చెప్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో మొదట ప్రభుత్వ ఆసుపత్రులకు చెల్లిస్తున్నారంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ చెల్లింపులు 2 నెలలకోసారి కొద్ది మొత్తంలో విడుదల చేస్తున్నారని, ఫలితంగా బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయన్నారు. జనవరి 10లోగా పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామన్నారు. గతేడాది కాలంలో నెట్వర్క్ హాస్పిటల్స్ కు దాదాపు 820 కోట్ల విడుదల చేసినట్లు చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న బిల్లులు చెల్లించడంతో పాటు కొత్త బిల్లులు కూడా క్లియర్ చేశామంటున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు 400 కోట్ల మించి ఉండవని చెప్తున్నారు.